మీ పేరండి? హరినాథ్జీ. ఏం చేస్తారండి? నేను టీ కొట్టు. ఓకే. ఇప్పుడు తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు అయిపోయినాయి. ఇప్పుడు లోక్సభ ఎన్నికలు వస్తున్నాయి. ఇప్పుడు మహబూబ్ నగర్ నుంచి ఎవరు పోటీ చేస్తే బాగుంటుంది? ఒక బీసీ నాయకుడు పోటీ చేస్తే బాగుంటుంది. శాంతకుమార్ గారికి ఇస్తే బాగుంటుంది. యూత్లో కానీ పెద్దలలో కానీ ఆయన బాగా చిరపరితుడు అందరికీ. అందరికీ తెలిసిన వ్యక్తి ఆయనకు. అంటే ఓ బీసీ ఫీలింగ్ కూడా వచ్చింది అందరికి కూడా. ఆ లెక్క ప్రకారంగా బీసీకి ఇస్తేనే బాగుంటుంది అని అనుకుంటున్నాం. అంటే పార్టీ ఇచ్చే అవకాశం ఉందని అనుకుంటున్నారా మీరు? ఇవ్వాలి కూడా. ఎందుకంటే అట్లా మన మూక బీసీ నినాదము అని మన నేషనల్లో చెప్తున్నారు కనుక నిరూపణ చేయాలి దాన్ని. ఇక్కడ ఇంతకు మొదలే ఇక్కడ దేవరకద్ర నియోజకవర్గంలో అన్యాయం జరిగింది. బీసీ నాయకునికి ఇవ్వకుండా ఇంకా అదేదేదో జరిగింది. పని చేసిన వాళ్ళకి ఇవ్వకుండా పని చేయని వాళ్ళకి ఇచ్చింది. ఇప్పుడు కూడా గట్లనే చేయకుండా పని చేసిన వాళ్ళకు, పని చేస్తూ ఉన్న వాళ్ళకి ఇవ్వాలి ఏదైనా కానీ పదవులు. ఇప్పుడు మీరు మన శాంతికుమార్ గారిని లోక్సభకు పంపిస్తారా? పంపిస్తాం కంపల్సరీగా. ఇన్సుమిన్సు పంపించగలుగుతాం. ఎందుకు గెలవాలి? ఎందుకు పార్లమెంట్లో మీ యొక్క సమస్యలను వినిపించాలంటే ఏం చెప్తారు? చిన్న స్థాయి నుండి కూడా ఆయన కలిసే, అంటే మాలాకటోళ్ళకు కూడా కలవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు కొంతమంది అంటే పేరు పెట్టి నేను చెప్పాను, కొంచెం మంది పెద్దవాళ్ళకు టికెట్ ఇచ్చిన అనుకో, వాళ్ళ పెద్దోళ్ళు వాళ్ళకు కలవడానికి అవకాశం ఉంటుంది. మాలాకటి చిన్న స్థాయి కార్యకర్తలు, గ్రామ స్థాయి కార్యకర్తలు కలవడానికి అవకాశం లేదు. శాంతకుమార్ గారు అయితేనేమో అందరూ కూడా కలవడానికి అవకాశం ఉంటుంది. ఓకే. ఇప్పుడు మీ యొక్క ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఎటువంటి సమస్యలు ఉన్నాయండి? ఇక్కడ సమస్యలు అంటే చాలా ఉన్నాయిలే, కానీ ఇంకా సమస్యలన్నీ చెప్పుకుంటూ పోతే ఇంకా సమస్యలే ఉంటుంటాయి. సమస్యలన్నీ తీరవు. మనం ఎన్ని చేసినా అవి ఇంకా ఎక్కువనే అవుతుంటాయి. గత పాలకులు ఇక్కడ ఎంపీగా ఉన్నప్పుడు ఏమైనా మీ కంపెనీ కానీ లేకపోతే నిరుద్యోగుల కోసం ఏమైనా తీసుకొచ్చినారా? పరిశ్రమలు ఏమైనా తీసుకురాలేదు. ఇక్కడైతే ఏం లేదు. మహబూబ్ నగర్కి ఎవరు కూడా ఏం తేలేదు. ఇన్ని దినాలు కూడా ఏం తేలేదు, ఎవరు తేలేదు. ఓకే. ఇప్పుడు శాంతికుమార్ గారు ప్రజల్లో అందుబాటులో ఉంటారా? అదే చెప్తున్నా కదా నేను. ఆయన అయితేనే అందుబాటులో ఉంటాడు. ఇప్పుడు పేద ప్రజల కోసం ఏమైనా ఆర్థిక సహాయం చేస్తారా? ఆయన చేస్తున్నాడు, ఆల్రెడీ ఇప్పటికే చేస్తున్నాడు. ఆయన చేస్తున్నాడు. ఇప్పుడు పెళ్ళిళ్ళకు, చావులకు వెళ్తూ ఉంటారా? పెళ్ళిళ్ళకు, చావులకు, ఫోర్ట్స్లకు, ఇంకా మిగతా దాంట్లోకి ఆయన కంపల్సరీ ఆయన ఆర్థికంగా సహాయం చేస్తున్నాడు. ఓకే. ఇక్కడ బీజేపీ స్ట్రాంగ్గా ఉందా, బలంగా ఉందా పాలమూరు జిల్లాలో? పాలమూరు జిల్లాలో ఇంతకు వరకు 2 సార్లు బీజేపీ ఎంపీ గెలిపించారు. ఓకే. 2 సార్లు. ఓట్ బ్యాంక్ బలంగా ఉందా ఇక్కడ బీజేపీ ఓట్ బ్యాంక్? అంటే ఓట్ బ్యాంకు ఎట్లా అవుతుందంటే ఇప్పుడు ఎమ్మెల్యేకి వచ్చే వరకు ఒకలాగా అయిపోతుంది, ఎంపీ వరకు వచ్చే వరకు ఒకలాగా అవుతుంది. అది మెయిన్. ఓకే. సెంట్రల్లో ఏ ప్రభుత్వం వచ్చే అవకాశం ఉంది? నరేంద్ర మోదీ రావాల్సిందే, రావాలే కూడా. ఎందుకు మోడీ రావాలి? ఎందుకు మోడీ రావాలంటే దేశం ప్రతిష్టంగా ఉండాలి. మంచి సమర్థవంతుడు నాయకుడు. అంటే ఏ కూడా గడబడులు లేకుండా 9-10 ఏళ్ళు అవుతుంది, ఒక్కసారి కూడా ఎక్కడ కూడా హిందూ ముస్లిం గడబడు లేదు. చాలామంది అంటుంటారు బీజేపీ మతతత్వ పార్టీ అది అంటుంటారు, కానీ అట్లాంటివి ఏమీ లేకుండానే నడుపుతున్నాడు. అట్లాంటి నాయకుడు కావాల్సిందే, ఉండాల్సిందే, సమస్యనే లేదు దాంట్లో. ఇప్పుడు అయోధ్య రామలల్ల టెంపుల్ని ఓపెన్ చేశారు కదా, ఎట్లా చూస్తారండి? ఇప్పుడు మేము అంటే నా 40 ఏండ్ల బీజేపీ ప్రస్థానంలో మేము కలలు కన్నాము. రామాలయం ఒకటి, కేంద్రంలో ఇతర పార్టీలు లేకుండా బీజేపీ సొంతంగా రావాలనేది ఒక కళ. 372 ఆర్టికల్ ఒక కళ. ఇంకొక కళ కూడా ఉంది, తెలంగాణ ఏర్పడాలనే ఒక కళ ఉండే. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పార్టీ రావాలనేది ఒక కళ ఉంది. ఆ కళ ఒకటి మిగిలింది. మిగతా కళలన్నీ నరేంద్ర మోదీ గారు తీర్చింది. ఇప్పుడు తెలంగాణలో చూసుకుంటే అంతకుముందున్న బీజేపీకి ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలు అయిన తర్వాత ఉన్న బీజేపీకి పోలిక గమనించారా మీరు? తేడా అంటే అసెంబ్లీ ఎన్నికల కన్నా మొదలే తేడా వచ్చింది. ఓకే. అయినాక కాదు, కాక మొదలే తేడా వచ్చింది. ఆ తేడా రాకుండా ఉంటే దాదాపు ఇంకొక 30 పైన సీట్లు గెలిచేది. అంటే మా లాక సామాన్య కార్యకర్తలు గుర్తుపడతారు, ఊర్లో ఉన్న కార్యకర్తలు కూడా దానికి గుర్తుంది. కానీ మిగతా రాష్ట్ర నాయకులు కానీ కేంద్ర నాయకులు కానీ మరి ఎందుకు వినవాడలేదో కనవాడలేదో తెలియదు. ఓకే.
ఇప్పుడు మీ యొక్క ఈ శాంతి కుమార్ గారు ఎన్ని మెజారిటీతో గెలిచే అవకాశం ఉంది? మెజార్టీ అని మనం ఏం చెప్పలేము, గెలిచే అవకాశాలు అయితే ఉంటాయి. అవకాశాలు ఉంటాయి. మేము కంపల్సరీ సాయశక్తుల ప్రయత్నం చేస్తాము, అన్ని రకాల కూడా ప్రయత్నం చేస్తాం, గెలవడానికి గెలుస్తాం, అందులో సందేహమే లేదు. ఆయన మంచి వ్యక్తేనా? మంచి వ్యక్తి, చాలా చాలా మంచి వ్యక్తి. ఏ పదవిని కూడా ఆయన ఇంతవరకు కూడా ఆశించలేదు, అడగలేదు కూడా, అలగలేదు కూడా, రెండు కాలేదు. అంటే పార్టీకి విధేయత కలిగిన వ్యక్తి అనుకోవచ్చా? అందుకే దాంట్లో ఏం సందేహమే లేదు.